ఓం నమో వెంకటేశాయ. జూన్ 28, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. రేపటి దర్శనం కోసం అంటే 29వ తేదీ దర్శనం కోసం టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ ఈరోజు 18,000 టోకన్స్ వదిలారు. ఈరోజు మధ్యాహ్నం 3:20 ఈ టోకన్స్ అనేది వదిలారండి. ఎస్ఎస్టీ టోకన్ దర్శనం టైమింగ్ స్లాట్స్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ కూడా సేమ్ టైమింగ్ రిలీజ్ చేశారండి. ఈ డీడీ టోకన్స్ అనేది దివ్య దర్శనం టోకన్స్ కాలినడకన వెళ్లే వాళ్ళకి రేపటి దర్శనం కోసం ఈ టోకన్స్ 4,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి. అది ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి. అంటే చిన్నప్పుడు ఫోటో ఉండకూడదు, ప్రజెంట్ ఎలా ఉన్నారో ఆ ఫోటో అనేది ఉండాలి. మళ్ళీ అలానే క్యూ లైన్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్టీ టోకన్ డీడీ టోకన్స్ లైన్ అనేది మీరు ఆ టైం నుంచి పోతే ఒక్కొక్కసారి 3కి వదలొచ్చు, 3:30కి వదలొచ్చు, 4కి వదలొచ్చు. ఆ టైంలో ఎప్పుడు వెళ్తే అప్పుడు తొందరగా వెళ్ళి టోకన్స్ అనేది తీసుకోవచ్చండి. మీరు ఆధార్ కార్డ్ వాళ్ళకి చూపించాక మీ ఆధార్ నెంబర్ వాళ్ళు ఎంట్రీ చేసుకుని అలానే మీ చేతికి టోకన్ అనేది ఇష్యూ చేస్తారు. మీ ఫోటో స్కాన్ చేసుకుని దాంట్లోనే టైమింగ్, అడ్రస్ 2 ఉంటాయి. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే దివ్య దర్శనం టోకన్స్ మరియు ఎస్ఎస్టీ టోకన్స్ 2 ఇస్తారు. మళ్ళీ శ్రీనివాసంలో అయితే ఇక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్ ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే అలిపిరి స్టెప్స్ మార్గాన భూదేవి కాంప్లెక్స్ అంటే అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. మీరు అందులోకి వెళ్తే ఈ టోకన్స్ అనేది తీసుకోవచ్చు. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. మీరు టోకన్స్ తీసుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి క్యూ లైన్లో ఉండి వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకోండి, లేకపోతే నిరసించిపోతారు. ఒక్కొక్కసారి మీ క్యూ లైన్లో ఒకసారి లోపలే స్టక్ అయిపోయి వాటర్ లేకపోతే మళ్ళీ కష్టమైపోతుంది కదా. సో అందుకనే ముందే చెప్తున్నాను. తిరుమల.org కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్క టోకన్ అంటే ప్రతి ఒక్క సేవా టికెట్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ అందులోనే వస్తుందని. మీరు ఏ సేవా టికెట్ రోజు వస్తూ ఉంటాయి, మీరు ఏ టికెట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. తిరుమల.org అనేది. ఆ తర్వాత స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేటివి కూడా దీంట్లోనే చూపిస్తాయండి. ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఎన్ని టోకన్స్ అయిపోతున్నాయి అనేది. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక కార్నర్లో లాస్ట్లో చిన్నగా ఉంటుందని మీరు అందులో చూస్తే నంబర్స్ పోతూ ఉంటాయి. మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి, నంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. టికెట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, అయిపోతున్న టోకన్స్ కూడా అందులోనే ఉంటాయి. మీరు ఈ టోకన్స్ ఖచ్చితంగా తీసుకున్నాక 1 గంట ముందర అంటే దర్శనం టైమింగ్ స్లాట్ ఇస్తారు కదా, 1 గంట ముందు పోతే అలో చేస్తారండి. మళ్ళీ ఆ తర్వాత ఆ టోకన్ 24 అవర్స్ మొత్తం అయిపోయాక వెళ్తే మిమ్మల్ని అలో చేయరు. ఆ డేలో ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ముందే చెప్తున్నాను, మీరు తెలుసుకొని వెళ్ళండి. లేట్గా అయితే మళ్ళీ పంపించరు. 1 గంట అంటే ఆ రోజు మొత్తం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ మరుసటి రోజు పోదాంలా అనుకుంటే అసలు పంపరండి. అలానే నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. టోటల్గా భక్తులు 68,229 మంది స్వామివారిని దర్శించుకున్నారంటే నిన్నటి రోజున 30,559 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,02,00,000 రూపాయలు హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే దర్శనం సమయం ఎంత సమయం పడింది నిన్నటి రోజున? నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి నిన్నటి రోజున సుమారుగా 20 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల దర్శనం టోకన్ తీసుకున్నప్పుడు 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఈ డీడీ టోకన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించుకోవాలి టోకన్ అనేది, లేకపోతే వ్యాలిడ్ అవ్వదండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్ వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇంకా 300 రూపీస్ దర్శనం ఉంది కదా, అది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు. ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా, తిరుమల.org, అందులో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు అన్నీ మానేశారండి. మీరు టోకన్స్ అనేది భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, బై వాక్ వెళ్ళొచ్చు.
బస్సు వెళ్ళచ్చు. శ్రీవారి మెట్టు మార్గాన అయితే డీడీ టోకన్స్ మాత్రమే తీసుకొని ఎక్కాలి. కానీ ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, సేమ్ టైమింగే పడుతుంది. కానీ డీడీ టోకన్ తీసుకున్న వాళ్ళు మాత్రం శ్రీవారి మెట్టు మాత్రమే ఎక్కాలి. అక్కడికి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీరు స్కాన్ చేయించుకోవాలి, అప్పుడే టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే మిమ్మల్ని అలో చేయలేరు. స్టెప్స్ ఎక్కాలనుకునే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. అలిపిరి స్టెప్స్ మార్గం వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి, వెళ్ళొచ్చు. ఆ తర్వాత మాత్రం అలో చేయనివ్వరు ఎవరిని. శ్రీవారి మెట్టు మార్గాన అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, 12 సంవత్సరాల లోపల పిల్లలకి, వాళ్ళకు మాత్రం 2 గంటల వరకే అలో చేస్తారండి. ఆ తర్వాత మాత్రం అలో చేయనిరు. మొత్తం టైమింగ్స్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు చేంజ్ చేశారంటే పులులు ఎక్కువ ఉన్నాయంట, సో అందుకనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలండి.